హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనందరికి ఎంతో నచ్చే శారీస్. బ్రాండెడ్ ఐటమ్, మనకి కావాల్సింది బ్రాండెడ్. ప్రతి దాంట్లో బ్రాండెడ్ వెతుకుంటున్నట్టుగా. అలాగే మైసూర్ క్రేప్ అంటే కూడా ఫుల్ బ్రాండెడ్ లాగా తయారైపోయింది. ప్రతి ఒక్కళ్ళు మైసూర్ క్రేప్, మైసూర్ క్రేప్, మైసూర్ క్రేప్. సో మీ అందరికీ ఇంట్రెస్ట్గా ఇప్పుడున్న ట్రెండీ మోడల్లో చక్కగా మనకి మైసూర్ క్రేప్లో మంచి వింటేజ్ స్టైల్ వచ్చేసాయి అనమాట. వింటేజ్ మోడల్లో అసలు ఎంత ట్రెండీ అంటే అంత ట్రెండ్. ఇప్పుడంతా కూడా మనకి చక్కగా వింటేజ్ స్టైల్ అనమాట. వింటేజ్ అంటే చెక్స్, బుట్టి, చక్కగా కింద పైన ఈక్వల్ బోర్డర్ అండ్ కంచి బోర్డర్ అనమాట. బోర్డర్ చూడండి ఎంత బాగుందో, బోర్డర్ అనమాట. పళ్ళు కూడా మీకు చక్కగా రిచ్ పళ్ళు వచ్చేస్తాయి. ఇవి నిజంగా చెప్తున్నానండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదనమాట. ఎవరైనా కూడా అసలు ఎంత స్టైలిష్గా, చిన్నవాళ్ళు అనుకోండి చిన్న స్టెప్ పెట్టేసుకొని నీట్గా ఫుల్ ఆర్నమెంట్ పెట్టేసుకోవచ్చు మీరు ఈ శారీ మీద. అంత బాగుంటుంది. ఇప్పుడు సేమ్ మన పట్టు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట. సో మన ఇష్టం, ఇక కట్టే విధానం బట్టి మనకి ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టుకొని చక్కగా ఆర్నమెంట్ పెట్టుకున్నాం అనుకో, సేమ్ మన పట్టు శారీ ఎలా ఉంటుంది మనకి కంచి పట్టు స్టైల్. అది వింటేజ్ అంటే ఇట్లా అనమాట. చెక్స్ వచ్చి చక్కగా చిన్న పైన కింద పైన ఈక్వల్ బోర్డర్తో నీట్గా ఉంటుంది. స్టెప్స్ అయినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది చాలా హడావుడిగా కట్టిన శారీలు అండి. మీరు మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను. చెక్స్ అనమాట. దీనికి వచ్చేసిన పళ్ళు కూడా ఎంత చక్కగా మొత్తం రిచ్ పళ్ళు. రిచ్ పళ్ళు అంటే మనకి ఇంట్రెస్ట్ సింగిల్ స్టెప్ వేసే వాళ్ళకి ఈ పళ్ళు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చక్కగా నీట్గా ఇలా స్టైల్గా పట్టుకున్నాం అంటే పళ్ళు మొత్తం కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయించుకోండి. చిన్నవాళ్ళైతే లేదు, మనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు. దీనికి హై నెక్స్ వేసుకున్నా, ఈ నెక్స్ వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. అసలు ఇప్పుడున్న ట్రెండీ ఫాలో అవుదాము. ఉంటాయి మన దగ్గర, అందరి దగ్గర మైసూర్ క్రేప్స్ ఉంటాయి. కానీ మన ట్రెండీ ఎలా ఫాలో అవుతాం, ఎప్పటికప్పుడు ట్రెండీగా వేసుకోవాలి. ఫంక్షన్స్కి మనమే ఎక్కువగా, అంటే మనం ఫస్ట్ సారీ మనమే వేసుకోవాలి. ఇప్పుడు ఏ మూవింగ్ ఉంటే అదే వేసుకోవాలని చాలామంది ఫీల్ అవుతాం, మనం లేడీస్ మెంటాలిటీ. అలాగే మీకోసం అని చెప్పేసి తెప్పించేసాను అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా. క్లాత్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. చక్కగా మీకు 135 కౌంటింగ్ అనమాట. కౌంటింగ్లో కూడా ఏమాత్రం తేడా లేదు. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే నేను ఎందుకు చెప్పానంటే, బయట వచ్చేసి 18,000-19,000 ఉండే శారీ నేను పెట్టే శారీ కాస్ట్ మీకు తెలుసు. అండ్ మన హౌస్లోనే కాబట్టి మీ అందరి కోసము కొంచెం తగ్గించే పెడతా అనమాట. ఎవరు మిస్ అవుతే స్కిప్ చేయొద్దు. ఏమి ఉన్నాయండి కలర్స్ అయితే సూపర్ కలర్స్ అనమాట. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ వచ్చేసి వైలెట్ బ్లూకి మంచి రెడ్ కలర్ అనమాట. సో ఇది కూడా మన దగ్గర ఇంకొక పీస్ అయితే రెడీగా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసి ఒకసారి కింద కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చెప్పడానికి. అబ్బా, మనకి ఇప్పుడు ప్రతిసారి ఇయర్ వచ్చేసి మనకి బాగా ఎక్కువ అడుగుతున్నాయి. యాక్చువల్గా క్రీమ్ ఇయర్ ట్రెండింగ్, కానీ ఎక్కువ స్నఫ్ అంటే కాఫీ బ్రౌన్ కలర్ ఎక్కువ అడుగుతున్నారు. సో చక్కగా మంచి కలర్ వచ్చేసింది. ఇదిగోండి చూడండి, మీరు వెయిట్ చూడండి. అసలు ఇలా పట్టుకుంటే నేను ఊపలా పోతున్నాను. అంటే 135 కౌంటింగ్ హెవీ క్వాలిటీతో మీకు తెప్పించాను అనమాట. సో చూపిద్దాం. దీని మీద బాగా కనిపిస్తుంది. ఎందుకు ఫస్ట్ కలరే చూపిస్తున్నాను అంటే, మనకి చెక్స్ అంటే కొన్ని లైట్ కలర్స్ మీద కనిపిస్తాయో లేవు అనే ఉద్దేశంతో మీకు ఒక శారీ అయితే మంచి బ్రౌన్, ఇది అస్సలు ఏం కావాలండి శారీకి. ఎంత బాగుంది చూడండి. అసలు ఇలా వేయగానే మీకు మైసూర్ క్రేప్ అంటే ఎవరు నమ్మరు, పట్టు శారీనా ఇది అన్నట్టుంది అనమాట. కంచి పట్టు శారీనా అన్నట్టు ఇట్లా వేస్తుంటే మైసూర్ క్రేప్ అంటే ఇలా జారినట్టు ఉంటుంది. కానీ ఇది ఇలా వేస్తుంటేనే మీకు బరువుగా అనిపించింది. అంటే అంత వెయిట్, అంత క్వాలిటీ ఉంది శారీలో. చక్కగా కాఫీ బ్రౌన్కి మంచి రాణి పింక్ అనమాట. సో శారీ కలర్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇది చక్కగా చెక్స్ కూడా చిన్న చెక్స్, బుట్టి కూడా వచ్చేసింది. ఫుల్ యాంటిక్ జరీతో మంచిగా బోర్డర్ ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి మంచి రాణి పింక్, ఇది ఓకే. పళ్ళు సూపర్. ఇంక ప్రతి శారీకి పళ్ళు ఇలాగే వస్తుంది మీకు. బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. మీ ఇంట్రెస్ట్ అనమాట, వర్క్ అనేది మీ ఇంట్రెస్ట్. బ్లౌజు హై నెక్, మామూలు నెక్ అనేది ఇక బ్లౌజ్ డిజైన్ బట్టి మీరు చేసుకోవచ్చు. చిన్నవాళ్ళైతే చిన్న చక్కగా మంచిగా డిజైన్ చేయించుకోండి, ఎవరికి కావాలంటే వాళ్ళు. కానీ మీరు నమ్ముతారో లేదా, 18 ఇయర్స్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. ఎందుకంటారేమో, ఇప్పుడంతా కూడా పెళ్లి కూతురు చేసేటప్పుడు ఒకటి స్టైల్ ఏంటంటే, అమ్మ చీరనో సెంటిమెంట్గా కడుతున్నారు. సో అలాగే ఇది మనం అలా కట్టుకొని, ఇది కనుక అంటే ఒక 2-3 పూటలు చేస్తారు కదా, 3-4 టైమ్స్ పెళ్లి కూతురు చేసినప్పుడు 1 టైం చేసుకున్నారంటే
అసలు ఎంత చక్కగా ఉంటుందో. దీని మీద ఆర్నమెంట్ పెట్టుకోండి, అసలు పెళ్లి కూతురికి పట్టు చీర కూడా అక్కర్లేదనమాట. హ్యాపీగా ఎక్కువసేపు కూర్చోవాలి కాబట్టి ఇది లైట్ వెయిట్లో హాయిగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వద్దనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మ్యారేజెస్ వచ్చాయనుకోండి పట్టుకు వెళ్ళొద్దు, పట్టు బోర్ అనిపించిన వాళ్ళకి ఇలా వెళ్ళండి, సూపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూసారా కలరు, నాకైతే ఈ కలర్ పిచ్చిగా నచ్చిందండి, బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కలర్ కొంచెం బ్రైట్ కలర్ అని కట్టాను. యాక్చువల్గా ఇంత లెమన్ ఎల్లో బ్లౌజ్ కూడా మన దగ్గర లేదు అనుకున్నా నేను. సో సూపర్ అనమాట. మంచి గోల్డెన్ క్రీమ్కి ఎల్లో, అసలు ఏముందిలేండి ఈ కలరు. ఇది అసలు ఇంకేం కావాలి చెప్పండి, ఎంత చక్కగా ఉంది. మంచి గోల్డెన్ క్రీమ్కి లైట్ లెమన్ ఎల్లో అనమాట. అండ్ పళ్ళు కూడా ఇది రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి, అయ్యో నేను సారీ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా. మీకు బయట వెబ్సైట్లో ఎక్కడ చెక్ చేసినా కూడా ఎంత ఉంది, 17,000 అబోవ్ ఉంది. కానీ మనం పెట్టే కాస్ట్ వచ్చేసి 14,490 రూపీస్. 14,490 రూపీస్ విన్నది కరెక్టే, మీకు నేను ఎక్కువ చెప్పలేదు. ఓకే, 14,490 కూడా నాకు ఎంత ప్రాఫిట్ తగ్గించుకొని మీకోసం నేను ఎంత వదులుకున్నాను ప్రాఫిట్ని అంటే మీరు నమ్మండి. ఎందుకంటే ఈ శారీస్ బయట అయితే చాలా కాస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్కి పింక్ అనమాట. అస్సలు ఏ కలర్కి ఆ కలర్ సూపర్గా ఉన్నాయన్నమాట. మంచి కలర్ ఆరెంజ్ విత్ పింక్, ఇక చెప్పే పర్లేదు, ఈ రెండు అసలు ఎప్పటికీ అలా ఉండిపోద్ది అనమాట. మంచి కలరు. అండ్ పళ్ళు కూడా మీకు తెలుసు, మంచి రాణి పింక్, ఫుల్ రిచ్ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్కి స్నఫ్ కలర్ బార్డర్. మీకు గుర్తుందో లేదో, ఒక 100 గ్రామ్స్ మరి 120 కౌంటింగ్ నాకు గుర్తులేదండి. పైన కింద చిన్న బార్డర్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్లో కడితే ఎంతమంది అడిగారు. ఇది చూసారా, మెరూన్ రెడ్కి చక్కగా స్నఫ్ కలర్ బార్డర్. న్యూ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మెరూన్కి వచ్చేది ఎప్పుడు ఏంటంటే వైలెట్ అండ్ పింక్ గ్రీన్ వస్తుంది. అది ఇది డిఫరెంట్గా స్నఫ్ ఇచ్చారు, కాఫీ బ్రౌన్ అనమాట. బాగుంది ఈ కాంబినేషన్ కూడా, చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు, రిచ్ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ నేను వేసుకునే కలర్ అనమాట, ఇంకేం డిఫరెంట్ ఏం లేదు. కలర్ చేంజ్ కనిపిస్తుంది అన్నా లేదా? ఓకే, సేమ్ కలర్ అని ఇంకొక పీస్ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను లెవెండర్, అసలు మనల్ని ఓరిగప్ నుంచి కూడా వదలట్లేదు అనమాట. ఎందుకంటే అది వేసుకుంటే అంత అందంగా ఉంటుంది. లెవెండర్ విత్ రెడ్, మెరూన్ రెడ్. ఇది భలే ఉందండి అసలు. లెవెండర్ విత్ మెరూన్ రెడ్ అనమాట. అసలు ఏ కలర్కి తీసేద్దాం చెప్పండి, అట్లాగే ఏ కలర్కి ఆ కలర్ అంత అందంగా ఉంది. సో చక్కగా మన వింటేజ్ మైసూర్ క్రేప్స్ని ఫుల్ ఎంజాయ్ చేద్దాము, ఎవరు మిస్ అవ్వద్దనమాట. ఇది పళ్ళు. ఎనీ టైం పట్టు శారీస్ ఎందుకు అనుకున్నప్పుడు ఇలా వెళ్ళండి. ఫాలోయింగ్ మెటీరియల్ అండ్ హాయిగా ఎవరైనా ఎన్ని గంటలైనా మనం క్యారీ చేయొచ్చు అనమాట ఈ శారీస్తో. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్కి పర్పుల్ కలర్. ఇది పీచ్ పింక్కి పర్పుల్ కలర్ అనమాట. ఇది కూడా చాలా డీసెంట్ కలర్. కొంచెం పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా డీసెంట్ కలర్. మంచి పీచ్కి చక్కగా మంచి పర్పుల్ అనమాట. పళ్ళు కూడా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు ఇంకా సెకండ్ శారీ వచ్చింది. సెకండ్ శారీ కూడా ఉందండి. హ్యాపీగా ఈ కాంబినేషన్ అయితే గద్వాల్లో వచ్చినా అయిపోతుంది, దేనిలో వచ్చినా అయిపోతుంది. అంటే దేనిలో అని నేను చెప్పను, ఇంతవరకు ఈ కాంబినేషన్ మన మైసూర్ క్రేప్లో అయితే రాలేదు, గద్వాల్లో అయితే వస్తుంది, అయిపోతుంది. అయితే సో ఈ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట, ఎక్సలెంట్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో కట్టుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ఈ పైన కలర్ అయితే మనం మస్టర్డ్ ఎల్లో అనుకుంటాం, మెంతు ఎల్లో. దానికి వచ్చేసి ఏంటంటే మన నెమలి పింఛం బ్లూ. బాగుంది కలర్ కూడా. కొంచెం న్యూ కాంబినేషన్కి ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంది కదా కాంబినేషన్, చాలా చక్కగా ఉంది. అంటే డిఫరెంట్ కాంబినేషన్. మనకి దగ్గర అన్ని కలర్స్ ఉన్నప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ అయితే రేర్ అనమాట వచ్చేది. సో మనకు కొంచెం న్యూ కాంబినేషన్కి వెళ్దాము, మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి మైసూర్ క్రేప్స్లో అనుకున్నప్పుడు ఇలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. చాలా మంచి కాంబినేషన్ ఇది కూడా. పికాక్ బ్లూ అండ్ ఈ కలర్ అయితే మెంతు ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి ఆనందం బ్లూ కాకుండా స్కై బ్లూ కాకుండా మనకి ఎప్పుడు వచ్చే రెగ్యులర్ కలర్ అనమాట. ఎక్కువ దుప్పైన పట్టుకు వస్తుంది, మైసూర్ క్రేప్స్కి వస్తుంది. ఈ కలర్ మీకు ఎలా సేమ్ కనిపిస్తుందా? సేమ్. ఓ
సేమ్ అయితే కనిపిస్తుంది అంటండి. మంచి రాయల్ బ్లూ, మంచి స్కై బ్లూ కాకుండా ఆనందం బ్లూ కాకుండా ఉంది, మంచి రాయల్ బ్లూ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఇది మన ఓల్డ్ డేస్లో మన అమ్మ వాళ్ళు అప్పుడు కట్టినప్పటి నుంచి మైసూర్ క్రేప్లో ఇట్లా ఈ కాంబినేషన్ అయితే రెగ్యులర్ అనమాట. పళ్ళు ఇవన్నీ కూడా సూపర్గా ఒక బ్రాండెడ్ ఐటెం లాగా తయారైపోయింది. ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మైసూర్ క్రేప్. మీరు పెళ్ళికి వెళ్ళాలి, ఒక 2 hours 3 hours జర్నీ చేయాలి అన్నప్పుడు ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోండి హ్యాపీగా. బెటర్, ఏం నలగదు, చక్కగా మనం ఎలా కట్టుకుంటామో అలాగే ఉంటుంది శారీ. నెక్స్ట్ మంచి పర్పుల్కి గ్రీన్ కలర్ బాగుంది. ఇది కూడా ఈ కాంబినేషన్ చెప్పే పని లేదండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మంచి పర్పుల్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ పడింది కాబట్టి చక్కగా మన కాంబినేషన్లో వైట్ కూడా కనిపిస్తుంది, ఫేర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్కి విత్ పింక్, ఇది సెకండ్ పీస్ అనుకుంటే కదా, ఇది సెకండ్ పీస్ వచ్చింది. ఈ కాంబినేషన్ ఇంకా మీకు నచ్చే కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్కి ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా అడుగుతున్నారండి. ఎందుకంటే గద్వాల్లో ఒక 3 times నుంచి 4 times 3 times నుంచి అనుకుంటా తెస్తున్నాను, అయిపోతుంది. అంటే ఎంత ట్రెండీ కలరో మీకు అర్థమవుతుంది. ఇది క్లాసీ కలర్ అండి. అంటే మెరూన్కి పర్పుల్, గ్రీన్లు, పింకులు కాకుండా మెరూన్ రెడ్కి చక్కగా లిలాక్ పింక్ అనమాట. లిలాక్ పింక్ న్యూ కాంబినేషన్లో చాలా బాగుంది. మంచి రెడ్ కలర్ మీద బాగా కనిపిస్తున్నాయి జరీ లైన్స్ కూడా, బుట్టి కూడా బాగా కనిపిస్తుంది. అంతా కూడా చక్కగా యాంటిక్ జరీ బుట్టి అనమాట. చాలా బాగుంది. ఒక్కసారి బోర్డర్ చూపించావా? ఏం చేసావా? ఓకే. పళ్ళు చూడండి, చాలా ఇప్పుడున్న కొంచెం అంటే పేస్టల్ షేడ్లో కొంచెం ఫ్యాషనబుల్గా ఉన్న కలర్ ఇది అనమాట. సూపర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మంచి రామా గ్రీన్కి ఆరెంజ్ కలర్. ఈ రామా గ్రీన్ ఏమైనా కలర్ మారుతుందో ఏమో నాకు తెలియదు, కానీ అసలు రియల్గా చాలా బాగుంది. ఏంటి సేమ్ కనిపిస్తుందా? వావ్, అసలు ఎంత మంచి కాంబినేషన్ అంటే చూడండి. మంచి రామా గ్రీన్కి ఆరెంజ్ అంటే మీరు బెదురు వేసే ఆరెంజ్ కాదు, చక్కగా బాగుంది, నీట్గా ఉంది ఆరెంజ్ కూడా. పళ్ళు ఇది శారీ కాస్ట్ వచ్చేసి 14,490 రూపీస్ అండి. ఎవరు మిస్ అవ్వదనమాట. చక్కగా చాలా స్టైలిష్గా ఉన్నాయి అండ్ ట్రెడిషనల్గా ఉన్నాయి. ఓల్డ్ డేస్లో మనకి వింటేజ్ స్టైల్ అంటే. అండ్ ఆరెంజ్ విత్ పింక్ మీకు 2 చూపించాను కదా. ఇది వచ్చేసి ఏంటంటే ఆరెంజ్ విత్ పర్పుల్. ఇది ఆరెంజ్ విత్ పర్పుల్ చాలా బాగుంది. ఇది కూడా సూపర్గా ఉందన్నమాట. అస్సలు నేను చెప్తున్నాను కదా, ఈ కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 14,490 రూపీస్ మాత్రమే. ఎందుకు మాత్రమే అంటే నవ్వుతారు మళ్ళీ మన కస్టమర్స్. ఎందుకు అన్నారంటే ఇది హై బడ్జెట్ మీద చూసుకుంటే, అంటే మనం వేరే వెబ్సైట్ల మీద చూసుకుంటే మీకు మంచి రేటే పెట్టాను కదా నేను. ఓకే. నెక్స్ట్ అబ్బా, దాని మీద నాకు ఇంకా హెవీ క్వాలిటీ అనిపిస్తుంది ఏమనండి. అంటే మరి అది చెక్స్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ చాలా ఇది 135 కౌంటింగ్. ఇది కూడా సేమ్ కౌంటింగ్ అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్యాషనబుల్గా, అంటే చెక్స్ మాకు చిన్నవి కన్నా ఇంకొంచెం పెద్ద చెక్స్ కావాలి, గద్వాల్ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇదనమాట. సూపర్. సో చూడండి, మన గద్వాల్ శారీ కట్టామా అన్నట్టు ఉంది చీర. మంచి రాణి పింక్కి నావీ బ్లూ, మంచి పెద్ద పెద్ద చెక్స్ అనమాట. ఆ చెక్స్ కూడా అంత జరీతో, ప్యూర్ జరీతో ఎంత బాగుందో. కంచి బార్డర్ 135 కౌంటింగ్, ఈ మాత్రం తగ్గదు. పళ్ళు వచ్చేసి మీకు ఇదనమాట. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి, 14,490 రూపీస్. మీరు మళ్ళీ దయచేసి ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అయినా, నాకు ఆన్లైన్లో అయినా సరే, పాప ఆన్లైన్లో ఎవరు అడగలేదు, నేను తప్పుగా చెప్పను. కొంచెం ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి ఏంటంటే మనం అంతకుముందు బిఫోర్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేవాళ్ళము అండ్ బార్గెనింగ్ ఉండేది కాబట్టి, ఇట్లా ఛానల్ కాదు కాబట్టి రెగ్యులర్గా అడిగే అలవాటు ఉంటుంది ఎవరికైనా. అది లేడీస్ సహజం, నేను ఒప్పుకుంటాను. కాకపోతే కొంచెం మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేశాక ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశారు. ఎందుకంటే మనం బయట నుంచి కస్టమర్స్ ఎవరు మనల్ని బార్గెనింగ్ అడగరు కాబట్టి, వాళ్ళకి తగ్గట్టుగా, అంటే కస్టమర్స్కి తగ్గట్టుగానే రీజనబుల్ ప్రైస్ పెడితే నాకు ఆన్లైన్ బుకింగ్స్ బాగా వస్తాయి అనమాట. అందుకని చెప్పి నేను కాస్ట్ అయితే రీజనబుల్గా పెడతాను. అది అర్థం చేసుకోండి. ఇక్కడ లోకల్ కస్టమర్స్ ఎవరు మాత్రం బార్గెనింగ్ అయితే అడగద్దు ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి అసలు కలర్ అంటే. ఎందుకని చెప్పనా, ఎప్పుడు ఓల్డ్ డేస్ నుంచి వచ్చే ట్రెడిషనల్ కలర్ అనమాట. ఆనందం బ్లూ కాకుండా
ఉంటుంది, ఆనందం బ్లూ అనే చెప్పాలి. దానికి వచ్చేసి రాయల్ బ్లూ చాలా బాగుంది. పళ్ళు కాంబినేషన్ చూడండి ఇలా. శారీ కాస్ట్ వచ్చేసి 14,490 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్కి థిక్ గ్రీను, లైట్ లెవెండర్కి మంచి కొంచెం బ్రైట్, అట్లా ఆపోజిట్ లైట్ పింక్కి మళ్ళీ ఏంటది థిక్ రాణి పింక్, అలా కలర్స్ కాంబినేషన్ రావడం అనేది ఈ మధ్య అలవాటు అయిపోయింది. ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది చూడండి లైట్ గ్రీన్కి థిక్ గ్రీన్ అనమాట. ఇది వేయగానే ఎట్లా అనిపించింది, గద్వాల్ శారీనా అన్నట్టు అనిపించింది. కానీ ఫాలింగ్ మెటీరియల్ అబ్బా ఎంత బాగుందో అసలు. చిన్న పెద్ద లేకుండా అందరూ వాడుకునే శారీస్ అనమాట. చక్కగా బ్రాండెడ్ ఐటెంలో మైసూర్ క్రేప్స్ 135 కౌంటింగ్లో మీకు చక్కగా మంచి ప్రైస్ కూడా. ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ. మన ఎవరో వచ్చి రాయల్ బ్లూ ఉందంటే అడిగారు. సో వాళ్ళందరికీ పేర్లు అయితే నేను నేమ్స్ ఫీడ్ చేయను కాబట్టి నాకు అంత గుర్తుగా లేదు. మంచి రాయల్ బ్లూ. ఈ రాయల్ బ్లూ కూడా మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనమాట. మైసూర్ బెన్నీలో ఇట్లాగా రాయల్ బ్లూ కలర్ కంపల్సరీ కామన్ కలర్ ఇది. ఇది మంచి రాయల్ బ్లూ అండి. ఫెయిర్ అయితే కనిపిస్తాం, మంచి ఫెయిర్ కనిపిస్తాం మనం. ఎక్కడున్నా కూడా తెల్లగా కనిపిస్తాం అనమాట. మంచి రాయల్ బ్లూకి మెరూన్ రెడ్ బార్డర్, మెరూన్ రెడ్ పళ్ళు, రిచ్ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ మీద బ్రైట్ ఉంటుంది. దీన్ని పీచ్ అంటారు, ఆనియన్ పింక్ అంటారు, నాకు పీచే లేండి. ఇది కూడా చాలా బాగుంది. చెక్స్, పెద్ద చెక్స్లో ఇది అనమాట. చిన్న చెక్స్లో కూడా చూపించాను ఇందాక మీకు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు, బ్లౌజ్. ఒక్కసారి ఇది జూమ్ చేసి చూపించమ్మా బోర్డర్. ఓకే, 14,490 రూపీస్. నెక్స్ట్ ఈ కలర్ బాగా అసలు ట్రెండీ ఉన్నట్టుంది. ఎట్లా అంటే చూడండి మంచి రెడ్ కలర్కి మళ్ళీ వచ్చేసింది లైలాక్, లిలాక్ పింక్ అంటారు అనుకుంటా. చూసారా, ఇది ఇవన్నీ కట్టే స్టైల్లో కట్టాలండి. సింగిల్ వేసేవాళ్ళు సింగిల్ వేయచ్చు, స్టెప్ పెట్టేవాళ్ళు స్టెప్ పెట్టచ్చు, మన ఇష్టం అనమాట. ఇది ఎట్లా మాట వినాలంటే అలా వింటుంది అనమాట. చెప్పినట్టుగా వింటుంది. మనం స్టెప్స్ వేసేటప్పుడు కూడా అంత బాగా వస్తాయి. మనం ఎవరితో అవసరం లేదు, ఎవరు ఏ బ్యూటీ పార్లర్ని కూడా పిలవాల్సిన అవసరం లేదు, మనమే ఈజీగా కట్టేసేసుకోవచ్చు. పళ్ళు లైలాక్ పింక్ పళ్ళు, రిచ్ పళ్ళు, బ్లౌజ్. అండ్ ఇది బ్లౌజ్ చూపించారు కదా మీకు. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 14,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్కి మజెంటా పింక్. ఇది మన ట్రెడిషనల్ కలర్ అనమాట. అన్నీ మనం ఇప్పటికిప్పుడు ట్రెండీయే చూపించాలా, కొంచెం ట్రెడిషనల్గా కూడా వాడాలి కదా. ఇది మన ట్రెడిషనల్ కలర్ మ్యాంగో గ్రీన్ విత్ రాణి పింక్. రాణి పింక్ కన్నా కూడా మజెంటా పింక్ అని చెప్పచ్చు. కొంచెం జూమ్ చేసి చూపించాము. బాగుంది, ఇది కూడా చక్కగా బాగుంది. పళ్ళు సేమ్ బ్లౌజ్, మజెంటా పింక్ బ్లౌజ్. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్లో 135 కౌంటింగ్లో మీకు చక్కగా మైసూర్ క్రేప్స్ అనమాట. ఏం మాత్రం తగ్గదు. 135 కౌంటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మనం పెట్టిన కాస్ట్ అయితే బయట వెబ్సైట్ మీద మీరు చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఆ తర్వాత తీసుకోండి అనమాట. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 14,490 రూపీస్ అనమాట. మీకు తెలుసు నేను హౌస్లోనే కాబట్టి కొంచెం వేరియేషన్ అయితే తగ్గించే మీకు పెడతాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వచ్చే మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా యూజ్ చేసుకునే శారీస్ ఫాలింగ్ మెటీరియల్ కావాలి మాకు అనుకునే వాళ్ళకి ఇలా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఎవరు మిస్ అవ్వద్దండి. 18 ఇయర్స్ నుంచి ఎంతవరకు కట్టుకోవాలనుకుంటే అంతవరకైనా కట్టుకోవచ్చు అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కనుక ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.